జైశంకర్ అనుసరించినటువంటి విదేశాంగ విధానం అంటే ఆయన సొంతం కాదు, ప్రభుత్వమే ఇవ్వాలి. ఆయనకి ఆ పూర్తి స్వేచ్ఛనిచ్చింది మోడీ సర్కార్. అది పర్ఫెక్ట్‌గా పనిచేసింది. ఇప్పుడు అమెరికా జైశంకర్‌ని పిలిచింది రమ్మనమని మాట్లాడుకుందామని. ఎందుకంటే ఒకటి వాణిజ్య చర్చలు. వాస్తవంగా పీయూష్ గోయల్‌ని పిలవాలి. పీయూష్ గోయల్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇండియాలోకి నాట్ అలౌడ్. అట్లాగే మిల్క్ ప్రొడక్ట్స్ నాట్ అలౌడ్. వ్యవసాయ ఉత్పత్తులు నాట్ అలౌడ్. అట్ ద సేమ్ టైమ్ అక్కడ ఉన్నటువంటి విత్తనాలు నాట్ అలౌడ్ అన్నటువంటిది. ఇప్పుడు అతన్ని కన్విన్స్ చేయడం కష్టం కాబట్టి జైశంకర్ ఆల్రెడీ తేల్చి చెప్పాడు. భారత విధానం ఫస్ట్ భారతీయులు బ్రతకాలి, ఆ తర్వాతన మిగతా వాళ్ళ బ్రతుకు అవకాశం ఇస్తాం. మీరు అమెరికాలో ఏదైతే అమెరికా ఫస్ట్ అంటున్నారో, మా ఇండియాలో ఇండియా ఫస్ట్ అన్నది మోడీ వచ్చినప్పుడు 2014 నుండి తీసుకొచ్చింది. మీ విధానం కోసం అని చెప్పి మా విధానం మార్చుకోమంటే ఎట్లాగా అన్నటువంటిది తేల్చి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో ట్రేడ్ అగ్రిమెంట్ అమెరికా కంటే ముందు యూరోపియన్ ఇది రెడీ అయిపోతుంది. జైశంకర్ వ్యవహార శైలి, జైశంకర్ వ్యూహం, జైశంకర్ చొరవ ఆ రేంజ్లో ఉంది. దాంతో కంగారు పడ్డటువంటి అమెరికా రండి రండి మాట్లాడుకుందాం అంటూ జైశంకర్ని పిలుస్తోంది. మరి జైశంకర్ వెళ్ళాలా లేదా అన్నది ట్రంప్ నిర్ణయించాలి.